ఆయన స్పష్టంగా అసెంబ్లీలో ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు జనసేన కార్యకర్తల పరిస్థితి ఎలా గుర్తుందండి? దౌర్భాగ్యంగా ఉంటదనేది, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా నీచంగా నికృష్టంగా ఉంటదనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలో చూస్తే అర్థమవుతుంది. దానికి మీ పార్టీ సంగతి మీరు చూసుకోండి అండి. జనసేన మీద సంగతి మీకు ఎందుకు చెప్పండి? మీ పార్టీ సంగతి చూసుకోండి. క్లీన్ బోల్ అయిపోయింటారు మీరు. సంబంధించి అసెంబ్లీకి కూడా రాని పరిస్థితిలో ఉండరు. ఎంతసేపు జనసేన మీద ఎందుకు మీకు ఆ కపట ప్రేమ? ఆ కపట ప్రేమ మీకు దేనికండి? జనసేన మీదనో మా ఇద్దరి మధ్యలో గురించి మీకు దేనికి చెప్పండి? మీ పార్టీ సంగతి మీరు చెప్పుకోండి. ఊడిగం చేస్తారో ఏం చేస్తారో మీకు ఎందుకు చెప్పండి? దీపక్ రెడ్డి గారు చెప్తానండి. ఇక మీరు దీపక్ రెడ్డి గారితో మాట్లాడిపోయింది నాది కూడా. ఇప్పుడు మా పార్టీలో నుంచి పెన్నందర్ బాబు గారు వెళ్ళారు అని ఆయన విమర్శ చేస్తున్నారు. రైట్, మా పార్టీ నుంచి ఎంతమంది పోయారు కదా, ఆయన కూడా ఒకరు. ఆయన ఎందుకు వెళ్ళారని చెప్తున్నారు వర్మ గారు. ఆయనకున్నటువంటి అక్రమ వ్యాపారాలు, భూదంతాలు ఇవన్నీ పోగొట్టుకోవడానికి వెళ్ళారు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు వాటి మీద చర్యలు తీసుకోండి. మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మీ నిజాయితీ పనులైతే ఇప్పుడు మా ఒంగోలులో ఉంది సార్, ఒకటి కాదు కదా, ఒంగోలులో ఉంది. బాలినేని గారు జనసేనలో చేరారు. అక్కడ దామచర్ల గారికి, బాలినేని గారికి ఈ రోజుకి పడదు. నువ్వు అవినీతి పరుడువి, నువ్వు అవినీతి పరుడు, నువ్వు దోచుకున్నావు అని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంకా విసురులకు ఇప్పటికీ గొడవలు పడతానే ఉన్నారు. మొన్నటికి మనం చూస్తే ఏమైందంటే, కాళహస్తి వినీత గారు ఆ జనసేన, ఆమె ఏమైంది, బొజ్జల గారు ఆయన ఎమ్మెల్యే ఏం చేశాడు, ఆమె ఒక కేసు, ఒక మర్డర్ కేసు, వాళ్ళు జైలుకు పోవడం రావడం, వాళ్ళు వచ్చి ఆ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేయడం, ఏంటి గొడవలు? వీటన్నిటికీ మేము బాధ్యులమా? ఇలా కొలికపూడి గారు మరి సేమ్ తెలుగుదేశం పార్టీ కదా ఎమ్మెల్యే, ఆయన ఒక పక్క, అదే విధంగా మళ్ళీ వాళ్ళ ఎంపీ గారు కేసీఆర్ గారు ఒక పక్క, వాళ్ళిద్దరు కొట్లాటేంటి? దానికి ఎవరు బాధ్యులు చెప్పండి? దానికి ఎవరైనా మా పార్టీ వాళ్ళు ఎవరైనా సంబంధాలు ఉన్నాయా? లేకపోతే మా పార్టీ వాళ్ళు ఎవరైనా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? మాకేం సంబంధం? ఈ విధంగా రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా ఇలా కుమ్ములాట్లే, వీళ్ళ దోపిడీల కార్యక్రమాలు ఒకళ్ళు ఎత్తి చూపించుకుంటారు. మేమేమి ఎత్తి చూపించాలి వర్మ గారు? వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు చేసే దోపిడీలు, వీళ్ళు చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు వాళ్ళే మాకు పని తగ్గేటట్టుకుంది. మాకు పని తప్పించి వాళ్ళే ఒకళ్ళు విమర్శ చేసుకుంటా ఉన్నారు. మేమేదన్నా మాట్లాడితే అది మీరు పక్కన తప్పుడు మాట్లాడారని మమ్మల్ని అంటారు. కానీ వాళ్ళకు వాళ్ళే విమర్శలు చేసుకుంటూ వాళ్ళకు వాళ్ళే వాస్తవాలు వాళ్ళే బయట పెట్టుకుంటా ఉంటే దానికి ఎవరిని బాధ్యతలు చేస్తారు? హైకమాండ్ రోజు వాళ్ళు ఏదో కూర్చోబెట్టుకొని ఏదో మాట్లాడేదా? హైకమాండ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఎవరి పదవులు కాపాడుకునే పని మీద వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకుని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఆయన, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఆయన. ఎవరికి వాళ్ళ పని మీద ఉన్నారు. కింద స్థాయి వాళ్ళు తన్నుకొని చావండి, కొట్టుకొని చావండి, కేసులు పెట్టుకొని చావండి అని వాళ్ళ గాలి వదిలేశారు వాళ్ళని. ఆ విషయాన్ని వాళ్ళు మాట్లాడిన నాయకులు అది తీసుకొచ్చి మానేతులు రుద్దుతారు. అది ఎంతవరకు సబబు? మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం సార్, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 లో 7 లో నెరవేర్చండి. మీరు నెరవేరిస్తే ప్రజలు మనల్ని పొందుతారు. మీరు నెరవేర్చకుండా ఇలాగా తన్నుకుంటుంటే ఖచ్చితంగా ప్రజల చేత తిరస్కరించబడతారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మా మీద బురదలేటువంటి ప్రయత్నం మానుకోమని నేను కోరుతా ఉన్నాను. రైట్, ఓకే. పురుషోత్తమ్ రెడ్డి గారు సార్, ఎలా చూడాలి సార్ ఈ అంశాన్ని? ముగ్గురు వెర్షన్లు ఇవి